విజయనగరం మార్చి 13 జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ వెల్లడించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు చేపట్టనున్నారు. మార్చి 18వ తేదీ నుంచి జిల్లాలోని 129 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని, ఇందులో మొత్తం 27,178 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు పేర్కొన్నారు. వీరిలో 23,828 మంది విద్యార్థులు రెగ్యులర్ విద్యార్థులు కాగా 3,350 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నట్టు చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు జరిగే సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపడుతున్నామని, తగిన ఫర్నిచర్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, ప్రాథమిక చికిత్స తదితర ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష ప్రారంభమైన సమయం నుంచి అరగంట వరకు, అంటే ఉదయం 10 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారని చెప్పారు. 10 గంటల తరువాత అభ్యర్థులు ఎవరిని లోనికి అనుమతించారని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం అండి. 10వ తరగతి పరీక్షల సందర్భంగా మేము పిలిచిన వెంటనే విచ్చేసినటువంటి ప్రెస్ సంబంధించిన అందరికి కూడా నమస్కారాలు. ఈ సంవత్సరం మనం 10వ తరగతి పరీక్షలు 18/3/2024 నుంచి 30/3/2024 వరకు జరుపుకుంటున్నామండి. ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి 12:45 వరకు కూడా పరీక్షలు జరుగుతుంటాయి. ముఖ్యంగా ఇక్కడ టోటల్ రెగ్యులర్ క్యాండిడేట్స్ 23,828 మంది అండి రెగ్యులర్ క్యాండిడేట్స్. మరి ప్రైవేట్ క్యాండిడేట్స్ చూసుకుంటే 3,350 మంది, మొత్తం కలిపి 27,178 మంది అండి. వీళ్ళందరూ కూడా మరి 129 సెంటర్స్ లో ఎగ్జామ్స్ రాస్తారు. 129 సెంటర్స్ లో కూడా మనకు ఫర్నిచర్ అనేది, డ్రింకింగ్ వాటర్ అనేది, కరెంట్ అనేది, ఫ్యాన్స్ అనేది అన్ని కూడా అరేంజ్ చేయడం జరిగింది. పిల్లవాళ్ళు చక్కగా రాసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా మనం తీసుకోవడం జరిగిందండి. ముఖ్యంగా దీనికి సంబంధించినంత వరకు 129 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, 129 మంది చీఫ్ సూపరింటెండెంట్లు వేయడం జరిగింది. ముఖ్యంగా అదనంగా 300 స్ట్రెంగ్త్ దాటిన స్కూల్స్ లో 5 అడిషనల్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు వేయడం జరిగిందండి. మరి ఈ విధంగా చూసుకుంటే మనకు ఇందులో 422 స్కూల్స్ మన జిల్లాలో హై స్కూల్స్ ఉన్నాయండి. అందులో భాగంగా జిల్లా పరిషత్ హై స్కూల్స్ అయితే 214, సోషల్ వెల్ఫేర్ 8, రెసిడెన్షియల్ స్కూల్స్ 2, ప్రైవేట్ అనేది 131, ఎయిడెడ్ మన జిల్లాలో ఒకటే ఉందండి. ఏపీ మోడల్ స్కూల్స్ 13, ఆశ్రమ స్కూల్స్ ట్రైబల్ వెల్ఫేర్ అండి అవి 7 ఉన్నాయి. బీసీ వెల్ఫేర్ స్కూల్స్ కూడా 7 ఉన్నాయి. మన గవర్నమెంట్ హై స్కూల్స్ 8, కేజీబీబీలు 26, మున్సిపల్ స్కూల్స్ 5, మొత్తం కలిపి 422 పాఠశాలలు ఉన్నాయండి. ఇందులో ఎగ్జామినేషన్స్ 129 సెంటర్స్ లో నిర్వహిస్తున్నాం. అందులో ఒక ఎయిడెడ్ పాఠశాల, ఏపీఎంఎస్ 10, ఏపీఆర్ఎస్ 1 సెంటరు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 3 సెంటర్స్, బీసీ వెల్ఫేర్ 1 సెంటరు, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి 1 సెంటరు, గవర్నమెంట్ నుంచి 8 సెంటర్లు, మున్సిపల్స్ నుంచి 5, ప్రైవేట్ స్కూల్స్ నుంచి 39, జిల్లా పరిషత్ 60, టోటల్ 129 సెంటర్స్ ని మనం ఇక్కడ నుంచి నిర్వహించడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా పిల్లవాడు ఖచ్చితంగా టైంకి రావాలి. 30 minutes వరకు కూడా ఎగ్జామ్షన్ అనేది ఉంటుందండి, 30 నిమిషాల వరకు. థ్యాంక్ యూ అండి. ఇంటి వరకు ఇంకా రాలేదండి, వచ్చిన వెంటనే దానికోసం తెలియజేయడం జరుగుతుంది. పరీక్షలు ఉన్న సమయం పాఠశాలల్లో ఆ తర్వాత వాళ్ళకి ఎగ్జామినేషన్ అయిన తర్వాత వాళ్ళకి పాఠశాల నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలాగే ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే ప్రతి పేపర్ కూడా కోడ్ చేసి ఉంటుంది. ఏ విద్యార్థికి ఏ పేపర్ ఇవ్వాలి, ఏ జిల్లాకు వస్తుంది, ఏ టౌన్కి వస్తుంది, ఏ సెంటర్కి వస్తుంది, ఏ రూమ్కి వస్తుంది, ఏ పిల్లవాడికి ఇవ్వాలనేది కూడా ఆ క్యూఆర్ కోడ్లో ఉంటుందండి. పేపర్ ఎక్కడి నుంచి బయటికి వెళ్ళినా ఎవరి దగ్గర చెందిన పేపర్ బయటకు వచ్చే విషయాన్ని బయటికి తెలుస్తుంది. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఆర్టీసీ బస్సులు అందరికీ 10th క్లాస్ పిల్లవాళ్ళు ఎవరైనా హాల్ టికెట్ చూపిస్తే బస్సు ఫ్రీ అండి. ఆర్టీసీ వారితో యాజమాన్యంతో జిల్లా కలెక్టర్ గారు మాట్లాడారు. తర్వాత 24 hours కరెంట్ ఉండడానికి మరి ఏపీ ట్రాన్స్కోవర్తో మాట్లాడడం జరిగిందండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ లో 144 సెక్షన్ పెడుతూ ఇక్కడ కాపలా ఉండడానికి ఖచ్చితంగా మన మహిళా పోలీసులు కూడా పెట్టడం జరిగింది. ఎవరైనా ముస్లింలు వస్తే ఆ బుర్కాని ఉన్నా మనం అలౌ చేస్తాం.
కానీ ముందే మహిళా కానిస్టేబుల్ ద్వారా కాస్త చెక్ చేస్తారు. మెడికల్ వాళ్ళు కూడా మెడికల్ కిట్లు పెడుతున్నారు. అందులో ఓఆర్ఎస్ కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా గౌరవ కలెక్టర్ గారి ద్వారా కోఆర్డినేషన్ మీటింగ్ చేసి ఇవన్నీ చెప్పడం జరిగిందండి. మన మెటీరియల్స్ అన్ని కూడా అంటే కాన్ఫిడెన్షియల్ మెటీరియల్స్, పేపర్లు ఫస్ట్ విడత, రెండు విడతలు కూడా మన స్టోరేజ్ పాయింట్ లో భద్రపరిచాం. ప్రస్తుతం అవన్నీ కూడా పోలీస్ స్టేషన్స్ లో ఉన్నాయండి. ఈ సీసీ కెమెరాస్ మనకు లేదండి, 10th క్లాస్ కి లేవు. ఎగ్జామినేషన్ టైం అంటే సరైన సమయానికి ఆ పేపర్ అందుబాటులో వస్తుంది సార్. అంటే అందిస్తారా పిల్లలకి? లేట్ ఏమైనా అవుతుంది? లేట్ అవ్వద్దు, దగ్గర కదా, ఎవ్రీ ఇయర్ లాగే స్టేషన్ దగ్గర టెక్నికల్ సమస్య ఉండదు. ఏముంటుంది ఆల్టర్నేషన్ మా కారు ఉంటుంది, ఇంకో దాంట్లో పెడతాం. ఆల్రెడీ మాకు స్క్వాడ్స్ ఉంటారు, 10 మంది వరకు స్క్వాడ్స్ వేయడం జరిగింది. ఆ స్క్వాడ్స్ చెప్పేసి వెంటనే పేపర్ పంపిస్తుంది. అదేం జరిగిందంటే మాకు ఇక్కడ మేము అవైలబిలిటీ ఉంటాం. ఒకవేళ లేట్ అయ్యి మార్నింగ్ ఏదైనా పేపర్ సంథింగ్ లేట్ అయితే దానికి మళ్ళీ టైం ఇస్తారా? దాన్ని లేట్ అయితే మేము డీజీ గారితో మాట్లాడి గవర్నమెంట్ తీసుకుని ఆ పరిస్థితులు బట్టి అప్పటికప్పుడు డెసిషన్ తీసుకుంటాం. లేట్ అయింది స్కూల్. ఓకే అండి, అది మరి ఇష్టం లేదు ఉంటే ఇప్పుడే మేము దాన్ని మీరు చెప్పినట్టుగా 129 చీఫ్ల డిపార్ట్మెంట్కి ఈ విషయం చెప్తాం. ఏమున్నా వెంటనే మాకు తెలియజేయమంటాం. మా దగ్గర 1-2 కార్లు మేము స్పేర్ పెట్టుకుంటామండి. ఎక్కడ పెడతాం, బొబ్బిలో పెడతాం, రాజంలో పెడతాం. అవసరమైతే దాని ద్వారా మేము పంపిస్తాం. పెన్ను పరీక్షా కేంద్రంకి వెళ్ళిన పిల్లవాళ్ళు ఏవి కూడా గ్రాడ్యుయేట్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏవి ప్రతి సంవత్సరంలాగా నిషేధం అండి. పెన్ను, హాల్ టికెట్ చాలండి. చర్యలు తీసుకుంటాం. ప్రతి ఒక్కరికి హాల్ టికెట్స్ ఇవ్వాల్సిందే. హాల్ టికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సింది మాకు చెప్తే తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళకి ఇవ్వాల్సిన ఫీజుల్ని మేము విడుదల వారిగా వాళ్ళకి